ప్రేమ ధీరజ్ల గురించి ఆలోచిస్తూ పాపం అత్తయ్య చాలా బాధపడుతున్నారు. ఆ ఆలోచనలో నుంచి బయటికి తీసుకొచ్చి కాస్త నవ్వించాలి. హ్మ్. 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 హలో వేదవతి గారు, ఏంటండి ఫేస్ గోరింటా కలర్ అయిపోయింది? ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా ఏంటి? ఫ్లాష్ బ్యాక్స్ ఏంటే? అదే పెళ్ళైన కొత్తలో మావయ్య గారితో గోరింటాకు పెట్టించుకోవడం. ఆ సిగ్గుపడుతున్నారంటే జ్ఞాపకాలు గట్టిగానే ఉండుంటాయన్నమాట. ఏయ్, జ్ఞాపకాలేవు ఏం లేవు. నోరు మూసుకొనుండు. పర్లేదు, నేనేవి అనుకోనులే, చెప్పండి. కావాలని వీపు గోకమనడాలు, సారి సరిచేయమనడాలు, ఆ అన్నం తినిపించమని వేలు కొరకడాలు, ఇంకా ఏమేం కొంట పనులున్నాయేంటి మన అకౌంట్లో? శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏంటి నువ్వు సిగ్గు లేకుండా అంత పచ్చిగా మాట్లాడుతున్నావు? చిచ్చి. అబ్బా, సిగ్గే అంటే మా అత్తయ్య గారు గడసరి మాత్రమే కాదు, కంటే సగసరి కూడా అన్నమాట. ఏయ్, ఇక ఆపవే. అంటే అన్నానంటావు గాని నేను అసలుకే ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే సతమతమవుతుంటే నువ్వేంటి జోకులేస్తున్నావు? ధీరజ్ ప్రేమ ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా కలుస్తారని అంత నమ్మకంగా చెప్పిన మీరే ఇలా ఆలోచిస్తూ బాధపడొచ్చా చెప్పండి? నా బాధ దిగులు అందుకోసం కాదు. మరి గోరింటాకనేది పెళ్లైన ఆడపిల్ల సౌభాగ్యానికి ప్రతిరూపమని చెప్తారు. ఇది సాక్షాత్తు ఆ అమ్మవారి ప్రతీక అంటారు. ఆషాఢమాసంలో పెళ్లైన ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే భర్త ప్రేమానురాగాలు ఎక్కువగా లభిస్తాయని, వాళ్ల కాపురం 10 కాలాల పాటు గోరింటాకంత అందంగా పండుతుందని అంటారు. అందుకే చాలా మంది ఆడపిల్లలు ఆషాఢమాసంలో భర్తతో గోరింటాకు పెట్టించుకుంటారు. దాన్నొక అందమైన జ్ఞాపకంగా దాచుకుంటారు. కాని ప్రేమ తలరాత చూసావా? సరిగ్గా అదృష్టం దక్కే టైంలో గొడవ జరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అచ్చో పాపం, పొట్టి మిరపకాయకొచ్చిన బాధని చూస్తా ఉంటే గుండె తరుక్కుపోతుంది. మొగుడితో గోరింటాకెట్టించుకునే అదృష్టం లేకుండా పోయిందే అని అయ్యో పాపం ఎంతలా కుమిలిపోతుందో ఏమో. లేకపోతే అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి నా కాపురాన్ని కొలుస్తారా? ఇదికు గవర్నమెంటో, నెక్స్ట్ నీ కాపురమే. ఎడబాటుకి ఏడవటానికి రెడీగా ఉండు. ప్రేమ కూడా ఇక్కడే ఉండుంటే తను కూడా గోరింటాకు పెట్టించుకుంటూ అందరం ఎంత ఆనందంగా ఉండేవాళ్లమో. అత్తయ్య, బాధపడకండి ప్లీజ్. గోరింక వలచింది, గోరింట పండింది, కోరిందిలే రామచిలక, కోరిందిలే రామచిలక, నీ ముత్తు నా ముక్కు పుడక, ఆ నీ ముత్తు నా ముక్కు పుడక. అసలుకే కోతి, దానికి తోడు కళ్ళు తాగిందని సామెత ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఊరుకోబా, నేనసలుకే జగదేక సుందరి లాంటి అందగత్తెని. ఇటు పొగుడుతో దిష్టి తగులుదు. అందమా? బా, తర్వాత తీరిక సుద్దులే గాని గోరింటాకెట్టు.
ఈ ఎక్స్ట్రాలే వద్దు. నీతో మాట్లాడమే ఎక్కువ. అది మర్చిపోయినట్టున్నావు నువ్వు. అది కాదు బా. ఆషాఢమాసంలో మొగుడు పెళ్ళానికి గోరింటాకెడితే ఆళ్ళ కాపురం ఆళ్ళ బంధం గోరింటాకంత అందంగా పండుతుందంట బా. మన కాపురం కూడా అలాగే ఉండాలని నువ్వు నాకు గోరింటాకెట్టు బా. ఏంటి? మన కాపురం అందంగా పండాలా? మన మధ్య అసలు కాపురమే లేదు. ఇంకా పండడం ఎండడం కూడానా? ప్లీజ్ బా, అటు అనుకు బా. ఇది ఏడాదికొకసారి వచ్చి పండగలాంటిది బా. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇది గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకం బా. ఈ జ్ఞాపకాల్ని ఆనందాల్ని నీ భార్యగా నాకివ్వు బా. ఆ అవకాశాన్ని అదృష్టాన్ని నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు. నీ దొంగేడుపులు ముసలికన్ని రాపి పక్కకెళ్ళు. వెళ్ళు. నువ్వు నాకు ఇంత దారుణమైన శిక్ష వేసినట్టే మీ నాన్న కూడా మీ అమ్మకి శిక్ష వేయాలి. మీ సాగర్ తమ్ముడు కూడా మీ నర్మద మరదలకి శిక్ష వేయాలి. మరి వాళ్ళకి శిక్షలు వేశారు చెప్పు. ఏంటి బుద్ధి లేకుండా వాగుతున్నావు? మా నాన్న మా అమ్మకి, మా తమ్ముడు మా మరదలకి శిక్ష వేయాలని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? అవును బా. మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయిందని నువ్వనటానికి, నువ్వు నన్ను పెళ్ళాంలా చూడకుండా మోసగత్తెలా చూడటానికి, నేను ఏం మాట్లాడినా నువ్వు అసహించుకోవటానికి, నేను దగ్గరికొత్తే నువ్వు చీదరించుకోవటానికి కారణం ఏంటి? నా గురించి మా కుటుంబం గురించి నిజాలు దాచిపెట్టి నిన్ను మోసం చేశాననే కదా. మరి మీ అమ్మ, మీ నర్మద మరదలు, మీ చిన్న తమ్ముడు ధీరజ్ వీళ్ళందరూ చేసిందేంటి? మధ్యలో వాళ్ళని తీసుకొస్తున్నావు. వాళ్ళేం చేశారు? మీ చిన్న తమ్ముడికి ప్రేమకి మీ అమ్మ దొంగసాటిగా పెళ్లి చేసింది. ఆ విషయం మీ నాన్నకి చెప్పు. నువ్వు నాకు ఇంత దారుణమైన శిక్ష వేసినట్టే మీ నాన్న కూడా మీ అమ్మకి శిక్ష వేయాలి. మీ సాగర్ తమ్ముడు కూడా మీ నర్మద మరదలకి శిక్ష వేయాలి. మరి వాళ్ళకి శిక్షలు వేశారు చెప్పు. ఏంటి బుద్ధి లేకుండా వాగుతున్నావు? మా నాన్న మా అమ్మకి, మా తమ్ముడు మా మరదలకి శిక్ష వేయాలని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? అవును బా. మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయిందని నువ్వనటానికి, నువ్వు నన్ను పెళ్ళాంలా చూడకుండా మోసగత్తెలా చూడటానికి, నేను ఏం మాట్లాడినా నువ్వు అసహించుకోవటానికి, నేను దగ్గరికొత్తే నువ్వు చీదరించుకోవటానికి కారణం ఏంటి? నా గురించి మా కుటుంబం గురించి నిజాలు దాచిపెట్టి నిన్ను మోసం చేశాననే కదా. మరి మీ అమ్మ, మీ నర్మద మరదలు, మీ చిన్న తమ్ముడు ధీరజ్ వీళ్ళందరూ చేసిందేంటి? మధ్యలో వాళ్ళని తీసుకొస్తున్నావు. వాళ్ళేం చేశారు? మీ చిన్న తమ్ముడికి ప్రేమకి మీ అమ్మ దొంగసాటిగా పెళ్లి చేసింది. ఆ విషయం మీ నాన్నకి చెప్పకుండా దాచిపెట్టి మీ నాన్నని మోసం చేసింది. ధీరజ్ ప్రేమల పెళ్లి జరిగినప్పుడు నర్మద కూడా అక్కడే ఉంది. కాని అల్ల పెళ్లి విషయం సాగర్ మరిదికి చెప్పకుండా మొగుణ్ణి మోసం చేయలేదా? ఆఖరికి మీ చిన్న తమ్ముడు కూడా మీ నాన్నకి నిజం చెప్పకుండా మోసం చేశాడు. ఈ ఇంట్లో ఎవరు బా కరెక్ట్ గా ఉంది, ఎవరు బా మోసం చేయింది? నేనొక్కదాన్ని తప్పు చేశానా చెప్పు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కాని నేను మాత్రం నా మొగుడికి దూరం అవ్వాలా? బా, ప్రస్తుతం ఈ ఇంట్లో మీ అమ్మ పరిస్థితి, నా పరిస్థితి ఒక్కటే తెలుసా బా? ఏయ్, మా అమ్మతో పోల్చుకుంటావేంటి నువ్వు? అవును బా. మీ అమ్మతో మీ నాన్న మాట్లాడటం లేదు, నాతో నువ్వు మాట్లాడటం లేదు. మరి మా ఇద్దరికి తేడా ఏముందంట? నవ్వుందా? ఇంకే విషయాలాబు. సర్లే, గిన్నెట్టుకో. ఆల్రెడీ చెప్పానా? మరి మళ్ళీ గిన్నెట్టుకొని చెప్తావేంటి? నేను నిన్ను గిన్నెట్టుకోమన్నాను అంతే తప్ప గోరిటాకు ఎట్టమనలేదు. ఈ పూ తుడతడుతుంది, గోకోవాలి, లేదంటే గోకు. సర్లే, ఇవ్వు. అందట్లేదే. అబ్బా, అమ్మయ్యా, అమ్మయ్యా, ఇటు
థ్యాంక్స్ బా, నా చేతికి గోరింటాకెట్టినందుకు. అందుకే ఆల్రెడీ గిన్నెలోనే డిజైన్ వేసి ఎట్టుకొచ్చాను. ఈ చావు తెలివితేటల వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. తొక్కలే. ఆషాఢ మాసంలో నా మొగుడు నాకు గోరింటాకెట్టాడు. అది చాలు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. రే చిన్నోడా, చిన్నోడా. ఏంట్రా పెద్దాడు? నా కాపురం, నా జీవితం ఎలాగో బాలేదు. నాలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకరా. అరే పెద్దోడా, ప్లీజ్ రా, నువ్వు అలా బాధపడకు. రే, ఏదో ఒక చెప్పి ప్రేమని ఇంటికి తీసుకురా. నీ కాపురాన్ని చక్కదిద్దుకో. లేదంటే ప్రతిరోజు నాలాగే నువ్వు కూడా నిశ్శబ్దంలో బతకాలి, మాట్లాడుకోకుండా. ఆషాఢ మాసంలో పెళ్ళైన ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే భర్త ప్రేమానురాగాలు ఎక్కువగా లభిస్తాయని, వాళ్ల కాపురం 10 కాలాల పాటు గోరింటాకంత అందంగా పండుతుందని అంటారు. మొన్నట్లాగా పిల్లర్లెక్కి పైకెళ్లే ఓపిక నాకు లేదు. ఎవరూ చూడకుండా దొంగచాటుగా ఇంట్లో నుంచి ఎంటర్ అవుతాం. నాకేమో నీ గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా చేసావు. నువ్వేమో పక్కన పిడుగుపడినా పట్టించుకోనంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు. కుందేలు పిల్లలా ఎంత క్యూట్గా ఉన్నావు. అమ్మో వద్దులే, ఈ రాక్షస అసలే అపార్థాలకి నిలువెత్తు అద్దం లాంటిది. పెళ్ళాం ముద్దొచ్చి, పెళ్ళాం మీద ప్రేమ పొంగుకొచ్చి, నేను ప్రేమగా ముద్దు పెట్టినా సరే కిస్ కోసం వచ్చానని అపార్థం చేసుకుంటుంది. ఎందుకులే, వచ్చిన పని చూసుకొని గోరింటాకు పెట్టేసి వెళ్ళిపోదాం. పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే, నన్నక్క పోని పోని అవు కుసింత ఇసింత నన్న పోని పోని అవు కుసింత పంజేయనియవు, మత్తలకు
తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీనా అంత ఇష్టమేదయ్యా నీకెవరాము చెయ్యవు గాలికో గిల్లుగా చుట్టముట్టే ఉంటావు అంత ఇష్టమేదయ్యా. ఇప్పుడు నింగి నేల ఇవి వేరువేరు కావచ్చు, కానీ విడదీయలేని జంటక్షరాలు. అలాగే ధీమా అనే మన పేర్లు కూడా. చంద్రుడి నుంచి వెన్నెల్ని వేరు చేయడం ఎంత అసాధ్యమో, నాలో నుంచి నిన్ను, నీలో నుంచి నన్ను వేరు చేయడం కూడా అంతే అసాధ్యం. మన పేర్లు, మన ప్రేమ ఎప్పటికీ కలిసే ఉండాలని నీకర్థమయ్యేలా చేయడం కోసమే ఈ గోరింటాకు. రేపు నువ్వు ఈ గోరింటాకును చూడగానే నువ్వు నన్ను ద్వేషిస్తున్నా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు అర్థం కావాలి. ఈరోజు నేను తొందరపడి మాట జారింది కోపంతో అనే విషయం నీకు తెలిసి రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాక కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు అర్థం కావాలి. నువ్వు మన ఇంటికి రావాలి. ఈరోజేంటే ఇంత అందంగా కనిపిస్తున్నావు, ఇంత ముద్దొస్తున్నావు. ముద్దు పెట్టుకోకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? బిర్యానీ ఎదురుగా పెట్టి చేతులు కట్టేయడం ఎంత పాపమో, ఇంత అందాన్ని కళ్ళెదురుగా పెట్టుకొని మనసుని కట్టేసుకోవడం కూడా అంతే పాపమే. తగులుద్ది, నా పాపం తప్పకుండా తగులుద్ది. వెళ్ళలేకపోతున్నానే, కాళ్ళు కదులుతున్నాయి కానీ మనస్సు మాత్రం కదలట్లేదు. నా కోడలి చేతికి గోరింటాకు పెట్టి దాన్ని దగ్గర చేసుకోవాలని చూస్తున్నా ఆ ధీరజ్ గాడికి, వాడి ఆనందానికి, ఆ రామరాజు గాడి కుటుంబ సంతోషానికి ఇంకొన్ని నిమిషాల్లో ఆవిరి చేయబోతున్నాను. ఇన్నేళ్ళు మీ ఆటలు సాగాయి. ఇక ఈ భద్రావతికి టైం వచ్చింది. అరుపులు రావాలే గదిలో నుంచి. అమ్మా అమ్మా ఎస్, మొదలైంది. నానా అత్త అమ్మా. ప్రేమ, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకే అంత కోపంగా ఉన్నావు? ఏమైంది? ఏమైందమ్మా ప్రేమ? నా చేతికి గోరింటాకు ఎవరు పెట్టారు? మేమెవరం పెట్టలేదే. మీ అత్త ఏమైనా పెట్టిందేమో. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను గోరింటాకు పెట్టడం ఏంటమ్మా? మన ఇంట్లో ఎవరూ పెట్టకపోతే ఇంకెవరు పెట్టుంటారు?
మన ఇంట్లో ఎవరూ పెట్టలేదంటే ఖచ్చితంగా ఆ ధీరజ్ గడే పెట్టుంటాడు. గోరింటాకు బాగా పండిందే.